హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను లంచ్లోకి గుమ్మడికాయ కర్రీ అండ్ మజ్జిగ చారు అయితే చేశాను. చెప్పండి, మీరు మజ్జిగ చారు అంటారా లేదా మజ్జిగ పులుసు అంటారో? నేను మజ్జిగ చారు అయితే ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా మజ్జిగలోకి కొంచెం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత అయితే ఆనియన్స్ అయితే నేను పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటానండి. ఎందుకు అంటే అవే కొంచెం టేస్ట్ అనిపిస్తాయి నాకు. ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనిపించవు. తర్వాత అయితే దీంట్లోకి తాలింపుకి కొంచెం కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నానండి. మీరైతే ఎలా తాలింపు వేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. అంతేనండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీ అండ్ చలవ కూడా అవుతుందండి. బాడీ అయితే కూల్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం గుమ్మడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. థ్యాంక్ యూ. ఈ గుమ్మడికాయ కర్రీలోకి ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగించిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటేనే, స్లైసెస్గా కోసుకొని వేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకో తెలీదు, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నప్పుడు నాకు అంత టేస్ట్ అనిపించలేదు. ఇలా స్లైసెస్గా కోసుకుంటే చాలా టేస్ట్ అనిపించిందండి కర్రీ అయితే. నాకు ఈ గుమ్మడికాయ కర్రీ అంటే అసలు తినేదాన్ని కాదు. తర్వాత నేను ట్రై చేశానండి. ఇలాగా మసాలా వేసుకొని చేస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈవెన్ మా బాబు కూడా గుమ్మడికాయ ముక్కలు తీసుకొని తినేసాడు. చాలా టేస్టీగా అనిపించింది మా వాడికి. చాలా బాగుంటుందండి. ఆనియన్స్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి మగ్గితే చాలా బాగుంటాయి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీనిలో గుమ్మడికాయ ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అవి గుమ్మడికాయ ముక్కలు అనేవి మగ్గే వరకు మనం మగ్గించుకోవాలండి. గుమ్మడికాయలు ఇలా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంతగా కారము, మనకి వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే గ్రేవీకి కొంచెం బాగుంటుందండి. తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే సిమ్లో ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. లాస్ట్లో దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రుచికరమైన గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా లంచ్ ప్లేట్ చూడండి, సూపర్ ఉంటుంది.